చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, find the values of sin 75 degrees, cos 75 degrees, tan 75 degrees. Sir, you solved problems, sir. And cot 75 degrees. అంటే ఇవి Solved ముందు problems అంటే ఉన్నాయి వాల్యూస్ మనకి సంస్థలు ఎక్కడైనా ఉపయోగపడతాయి, ఆ ఉద్దేశంతో చెప్పడం. ఏమా చూడండి ఒకసారి. Yes, sir. సొల్యూషన్ లో ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ అలా చెప్తాను. ఫస్ట్ వన్ సైన్ 75 డిగ్రీస్ తీసుకున్నాం అనుకోండి. సైన్ 75 డిగ్రీస్ మనకు తెలియదు, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా తెలియదు. కానీ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి ఫార్ములా తెలుసు సైన్ లో, అవునా నాకు? Yes, sir. Yes, sir. కాబట్టి ఇప్పుడు సైన్ ఏ ప్లస్ బి కానీ సైన్ ఏ మైనస్ బి కానీ ఫైండ్ అవుట్ అదే ఆ ఫార్ములా అప్లై చేసి నేను సైన్ 75 డిగ్రీస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ నాకు ఇంకొక విషయం కూడా తెలియాలి. ఏంటంటే సైన్ లో మనకి తెలిసిన వాల్యూస్ ఏంటి? సైన్ 0 డిగ్రీస్, సైన్ 30 డిగ్రీస్, సైన్ 45 డిగ్రీస్, సైన్ 60 డిగ్రీస్, అంటే వాటితో పాటు అయ్యేది పాసిబుల్ చేసుకోవాలి సార్. వాటితో అయ్యేలాగే మనం అడ్జస్ట్ చేసుకోవాలి 75. కాబట్టి 30 అవుతుంది సార్, 45 అవుతుంది సార్. దీన్ని ఎలా రాద్దాం అంటే సైన్ 45 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ కింద రాద్దాం. 30 డిగ్రీస్. Yes, sir. సైన్ ఏ ప్లస్ బి సార్ రాస్తే అప్పుడు సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి? Sin A cos B plus cos A sin B, sir. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? అది ఆ ఫార్ములా అప్లై చేసి చెప్పండి. sin 45 cos 30 plus cos 45 sin 30. ఇప్పుడు sin 45 1/√2 1/√2 cos 30 1/√2 cos 45 1/√2 sin 30 1/2, sir. √3/2√2 అవుతుంది ప్లస్ 1/2√2 అవుతుంది. ఇది ఒక వేస్ట్ స్టెప్, ఇది అక్కర్లేదు. డైరెక్ట్ గా రాస్తే అర్థమవుతుందిగా మీకు. 2√2 LCM అవుతుంది, √3 + 1 అవుతుంది. అక్కర్లేదు కదా. ఇప్పుడు ఒక్కడ గుర్తుపెట్టుకోండి, సైన్ 75 అంటే ఈ విధంగా వచ్చింది. ఈసారి చూద్దాం రెండోది. cos 75 డిగ్రీస్ ఈక్వల్ టు కాస్ ను కూడా మనం ఈ విధంగా రాస్తే cos 45 డిగ్రీస్ ప్లస్ 35 డిగ్రీస్ కింద 30 డిగ్రీస్ కింద రాస్తే ఇక్కడ cos A plus B ఫార్ములా అప్లై చేస్తే cos 45 plus cos A plus B minus sin A cos 45 cos 45 cos 30 minus sin 45 sin 30. అంతే. మీరు ఇలా అప్లై చేయగలిగితే వస్తున్నట్టే మీకు. తర్వాత cos 45 1/√2 1/√2 sir. 1/√3/2 minus 1/√2 into 1/2 sir. ఇప్పుడు 2√2 LCM అవుతుంది, √3 - 1/2√2 అవుతుంది. ఏమా? Yes, sir. √3 - 1/2√2, sir. Yes, sir. that equal to √3 - 1/2√2. ఇది cos 75 డిగ్రీస్. ఇప్పుడు tan 75 చూసుకోండి మూడోది. sin by cos, sir. అంతే. tan 75 డిగ్రీస్ ఈక్వల్ టు sin 75 డిగ్రీస్ బై cos 75 డిగ్రీస్. Yes, sir. దట్ ఈక్వల్ టు ఏమని వస్తుంది ఇప్పుడు ఇక్కడ? √3 plus 1/2√2 by √3 - 1/2√2. Yes, sir. 2√2 cancel, sir. plus 1/√3 - 1. √3 - 1 కాబట్టి √3 + 1 తో రేషనలైజేషన్ చేయండి. అంటే విత్ రెస్పెక్ట్ టు డినామినేటర్ తో చేస్తాం. చేస్తే అప్పుడు ఏమని వస్తుంది ఇక్కడ నాకు? 3 plus 1, sir. -b² అంటే 3 - 1 వస్తుంది, అవునా? Yes, sir. కింద 3 - 1. ఇదేమో √3 + 1 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇది ఎక్స్పాండ్ చేస్తే a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే 3 + 1 + 2√3/2. ఇది అర్థమైందమ్మా? ఇంకో స్టెప్ వేయాలి. అర్థమైంది సార్. 4 + 2√3/2. 2 కామన్ తీస్తే 2 + √3/2. 2 క్యాన్సిల్ అయిపోతే 2 + √3 వచ్చిందమ్మా. Yes, sir. తర్వాత ఫోర్త్ చూడండి. cot 75 డిగ్రీస్ ఈక్వల్ టు cos 75 డిగ్రీస్ బై sin 75 డిగ్రీస్, లేదా 1/tan 75 1/tan 75. 1/tan
75 degrees. Yes, sir. 1 by tan 75 degrees అంటే ఏం రాయొచ్చు మనం? 1 by 2 plus 2 root 3 plus కదా. root 3, sir. Yes, ఇది sir. మనం 2 minus root 3 తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. అంటే 2 minus root 3 by a plus b into a minus b అంటే a square minus b square కాబట్టి 2 square minus root 3 whole square. బాబు Yes, sir. Yes, sir. దట్ ఈక్వల్ టు కింద ఈక్వల్ పెట్టి రాసుకుని నేను పక్కన రాస్తున్నాను నేను. 2 minus root 3 by 4 minus 3 అవుతుంది. అంటే 2 minus root 3 by 1 దట్ ఈక్వల్ టు 2 minus root 3 అవుతుంది. Yes, sir. తర్వాత ఈసారి కాట్ కూడా 75 అయిపోయింది. ఈసారి ఏం చేద్దామంటే మనం సైన్ కాస్ టాన్ కాట్ 15 degrees ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ తర్వాత 105 degrees ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ తర్వాత కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్పేసుకున్న తర్వాత మనం సమ్స్ లో చూద్దాం. సమ్స్ చేద్దాం. ఎక్సైజ్ సమ్స్ చూడండి. ఒక నిమిషం. రెండో క్వశ్చన్ కింద find the values of sin 15 degrees comma cos 15 degrees comma tan 15 degrees and cot 15 degrees. Cot 15 degrees. One, sir, Babu traffic. ఇంతేనా? సరే ఇప్పుడు చూడండి. ఫస్ట్ ది sin 15 degrees ఉంటుంది. sin 15 degrees మనం sin 45 minus 30. అలా అక్కర్లేదు. sin 90 minus 75 రాసుకోవచ్చా? అలా తీసుకోవచ్చు. 45 minus 30 తీసుకుని వస్తుందా సార్? రాదు సార్. ఇప్పుడు వస్తుంది కానీ పెద్దది అవుతుంది ప్రాసెస్. మనకి ఎందుకు ఓకే తెలుసు సార్. కదా. ఇప్పుడు sin 90 minus 75 అంటే 1 minus sin 90 cos 75 degrees అవుతుంది. yes sir. yes sir. 75 అంటే ఎంత చెప్పుకున్నాం అక్కడ మనం? √3 minus 1 by √3 minus 1 by 2 √3. చెప్తాను చూడండి. ఇంకో చిన్న విషయం చెప్తాను చూడండి. ఈ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. Yes, sir. sin 75 కి ఎప్పుడు కూడా మధ్యలో ప్లస్ వస్తుంది. √3 plus 1 by 2 √2 గుర్తుపెట్టేసుకోండి. అది sin 75 వచ్చిందంటే ప్లస్ వస్తుంది. sin 15 వచ్చిందంటే మైనస్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మైనస్ వస్తుంది. √3 minus 1 by 2 √2 వస్తుంది సార్. అది sin 15 కదా. sin 75 వచ్చిందంటే √3 plus 1 by 2 √2 వస్తుంది. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. sin 15 అని గుర్తుపెట్టుకోండి, sin 75 అని గుర్తుపెట్టుకోండి. మిగిలిన sin 75 √3 plus 1 by 2 √2. సైన్ లో ప్లస్ రావాలంటే sin 75 అవ్వాలి, √3 plus 1 by 2 √2. అలాగే నెక్స్ట్ సైన్ √3 plus 1 by 2 √2 వస్తే sin 75 cos 75 √3 minus 1 by 2 √2 వస్తుంది. నెక్స్ట్ tan 75 వచ్చేటప్పటికి sin 75 ఎంత? √3 plus 1 by 2 √2. tan 75 వచ్చేటప్పటికి 2 plus √3. ఈ 1 కాస్త 1 యాడ్ అవుతుంది. డినామినేటర్ ఏమి ఉండదు అని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? yes sir. ఓకే సార్. ఈ 1 కి 1 యాడ్ అవుతుంది. డినామినేటర్ ఏమి ఉండదు. అంటే 2 plus √3 అవుతుంది. మరి cot 75 అవుతుంది. 2 minus √3 అవుతుంది. అంతే అయిపోయింది. yes sir. ఇప్పుడు sin 75 ఎంత అండి? √3 plus 1 by 2 √2 sir. tan 75 ఎంత అండి? 2 plus 2 minus √2 plus √3 sir. అదే జస్వంత్, అదే లాటరీ ఆత్మ 2 plus √3. yes sir. 2 plus √3 sir. అలాగే cot 75 ఎంత అండి? 2 minus √3 sir. 2 minus √3. ఇవన్నీ 75 చెప్పాను నేను. మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి 15 కి 75 కి. 75 మొత్తం గుర్తుపెట్టుకోండి, మీరు 15 గుర్తుంటాయి. లేదా 15 గుర్తుపెట్టుకోండి, 75 గుర్తుంటాయి. రెండు గుర్తుపెట్టుకుంటే రెండు మర్చిపోతారు. అది చూసుకోండి. yes sir. ఇప్పుడు ఈసారి ఈ వాల్యూస్ నాకు ఇక్కడ ఉపయోగపడతాయి. చెప్పండి. cos 15 ఇప్పుడు 7. ఇప్పుడు చూడండి. ఈసారి cos 15 degrees చూద్దాం. cos 15 ఎలా రాసుకోవచ్చు? cos 90 minus 75 sir. అంటే ఇది ఏమవుద్ది? sin 75 sir. అంటే √3 plus 1 by 2 √2 sir. తర్వాత థర్డ్ వన్ tan 15 degrees ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? tan 90 minus 75 sir. 90 minus 75. అంటే cos 75 cos 75 sir. 2 minus √3. 2 minus √3 sir. cot 15 degrees.
cot 90 minus 75 Plus cot root 90 sir. minus 75 sir. కాట్ అంటే tan Tan sir. yes Tan sir, tan 75 sir. 75 sir, 2 plus root 3. ప్లస్ 2 plus root 3. Yes sir. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. నెక్స్ట్ ఈసారి ఒక పని చేద్దాం, ఈ క్వశ్చన్ లోనే మనం 105 కూడా రాసిద్దాం, లేకపోతే వేరే క్వశ్చన్ కింద థర్డ్ క్వశ్చన్ కింద రాద్దాం అండి. థర్డ్ క్వశ్చన్ కింద Third question కింద. Yes sir. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ sin 105 degrees, cos 105 అప్పుడు- degrees, tan 105 degrees, cot 105 degrees. ఇప్పుడు మైనస్ వస్తాయి. ఈ 15 తో ఈక్వల్ అవుతుంది సార్. sin 105 degrees sin 105 90 plus 15 and 90 plus 50 sir. 15 15 sir. Yes sir. sin positive sir, ఏమవుతుంది? cos 15 sir, Positive. cos Yes sir. 15 cos 15 sir, root 3 plus cos 15 అంటే 1/2 root 2 sir, 1/2 root 2 root ఇది 3 sir. plus 1/2 root 2 sir. cos అంతే 15 కదా అంటే sin 73 కదా, అలా గుర్తుపెట్టేసుకోండి. ఏది ఇచ్చినా సైన్ లో మార్చేసుకోండి. అలా మీకు అర్థమైందా? ఓకే సార్, Yes sir. ఓకే సార్, గొడవ ఉండదు. అంటే √3 + ఈజీగా 1/2 కొట్టుకోవచ్చు. Root 3 plus Root 3 1/2. plus 1/2 root 2 sir. రెండోది cos 105 degrees equal to cos cos 90 plus 15 90 plus 50 is sir. equal 15 sir. to minus sin 46 sin minus sin degrees. 15 sir. అంటే మైనస్ sin 15 అంటే మనకి ఏమొస్తుంది? మైనస్ ఆఫ్ √3 - 1/2 Root రూట్ 3 కదా. minus 1/2 Yes sir. Yes sir. నెక్స్ట్ Positive అవుతుంది సార్ ఇక్కడ. చేయొచ్చు సార్. ఏమా Root yes 3 sir. plus 1/2 root tan అవుతుంది సార్ ఇక్కడ. 105 degrees. tan 90 + 15 degrees Yes sir. అంటే ఇది మైనస్ cot 15 degrees. మైనస్ cot 15 అంటే tan 75 ఎంత? 2 + √3 మైనస్ ఆఫ్ 2 + √3. అర్థమైందా? Yes Yes sir. sir. తర్వాత cot 105 degrees, cot 90 + 15 degrees, minus tan Minus tan 15 minus tan 50 degrees sir. tan 15 అంటే ఏంటి? minus into 2 plus 2 minus root 3. Yes sir. అవును, కన్ఫ్యూజ్ అయిపోక జస్వంత్. 75 వస్తే ప్లస్ వస్తుంది Oh, tan yes కి, sir. sin కి, మిగిలిన వాటికి మైనస్ వస్తాయి. అది Yes sir. నెక్స్ట్. Yes sir. ఈసారి మనకి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చూద్దామండి. ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి అది చూద్దాం. చూడండి, Yes sir. నోట్ పాయింట్ కింద చెప్పేస్తాను. తర్వాత కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ అని ఉంటుంది, అదొకటి చెప్పేస్తాను. ఆ రెండు అయిపోతే మనం సంస్థలోకి వెళ్ళిపోవచ్చు. అంతే. నోట్ A, B, C belongs to R. అంటే ఇక్కడ మాక్సిమం మినిమం వాల్యూ అంటే మనం చూడండి ఒకసారి, sin x cos x ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి. sin x కి మినిమం వాల్యూ ఎంత? Sir, sin x కి minimum value. -1. Yes sir, -1. అలాగే మాక్సిమం వాల్యూ ఎంత వస్తుంది? 1 sir. +1. +1. Yes sir. అలా మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ మనం డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయడానికి ఇప్పుడు ఫార్ములా చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు sin x cos x అయితే -1 +1 అనేది చెప్పేస్తాం. tan కి అయితే 0 ∞ అలా ఏదో చెప్పేస్తాం. కానీ 3 sin x + 4 cos x అని ఇచ్చాడు. దీనికి మాక్సిమం వాల్యూ ఎంత, మినిమం వాల్యూ ఎంత, అలాంటివి ఫైండ్ అవుట్ చేయడానికి ఇప్పుడు ఫార్ములా చెప్పుకోబోతున్నాం. అర్థమైందండి? Yes sir. చూడండి, A, B, C belongs to R అని చెప్పి తీసుకున్నాను 3 రియల్ నెంబర్స్ such that A² + B² not equal to 0, then the maximum and the minimum values of the maximum value of the maximum and minimum
values of a sin x plus b cos x plus c or a cos x plus b sin x plus c or c plus square root of a square plus b square and c minus square root of r a square plus b square respectively. మీనింగ్ అర్థమైందమ్మా మీకు? ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సి ఫామ్ లో ఇచ్చి లేదా ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఫామ్ లో ఇచ్చినప్పుడు దానికి మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ అడిగాడు అనుకోండి, మాక్సిమం వాల్యూ రావడానికి ఫార్ములా ఏంటంటే సి ప్లస్ స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అట, మినిమం వాల్యూ రావడానికి ఫార్ములా ఏంటంటే సి మైనస్ స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అట. అర్థమవుతుందా? మాక్సిమం అంటే ప్లస్ వస్తుంది, మినిమం అంటే మైనస్ వస్తుంది. అర్థమవుతుందమ్మా? మాక్సిమం అంటే ప్లస్ సార్. అదే కదా నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నావు. సరే, రేపు నెక్స్ట్ క్లాస్ లో అడుగుతాను, ఇవి చదవండి. ఏమండి? ఓవర్ ఏం అక్కర్లేదండి సార్. అమ్మా మాక్సిమం మినిమం వాల్యూస్ అయ్యి ఫస్ట్ సైన్ ఎక్స్ కల చెప్తారు సార్. దాన్నే మనం the range of the function f is ఏమవుతుందంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ c minus square root of a square plus b square comma c plus square root of a square plus b square. అర్థమైందమ్మా? అది విషయం. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. Example, find the maximum and minimum values of maximum and minimum values of first the 3 sin x minus 4 cos x. ఇది చూడగానే ఏ ఫామ్ లో ఉంది? ఏ sin x plus b cos x ఫామ్ లో ఉందండి. ఎస్ సార్. కాబట్టి ఏ వాల్యూ ఎంత అవుతుంది? 3 సార్. బి వాల్యూ ఎంత అవుతుంది? 4 సార్. 4 సార్. అంటే బి వాల్యూ ఎంత అవుతుంది? సార్ సి సి వాల్యూ వాల్యూ ఎంత అవుతుంది? సి వాల్యూ సార్ 0 సార్. 0 సార్. ఏమా? ఎస్ సార్. ఎస్ సార్. 0 minus root 3 square plus 4 square. కాబట్టి చూడండి, సొల్యూషన్ లో లెట్ f of x equal to 3 sin x minus 4 cos x అంటాను. కంపేరింగ్ విత్ a sin x plus b cos x plus c, we get a equal ఎంత వస్తుంది? 3 sir. 3 sir. Equals to 4 sir. Minus minus 4 sir. Yes sir. C 0 sir. Minus 4. C is equals to 0. The maximum value equal to formula c plus C plus C plus root of a square. the 0 plus Minimum to C minus sir. amma sir. Minimum value to C minus sir. Yes sir. ఏంటి చెప్పు పరేక్ 5 sir. Maximum value. మినిమం లేదా ముందు మినిమం వాల్యూ రాసుకోండి, మైనస్ తర్వాత మాక్సిమం వాల్యూ రాసుకోండి, మీ ఇష్టం. వద్దు సార్, అర్థమవుతుంది సార్. అర్థం సార్. the minimum value equals C minus root a square. C minus root a square. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 0 minus 0 minus of b square plus minus 4 whole square, that equal to minus root 9 plus 16 అంటే root minus root 25, that equal to minus 5 అవుతుంది. Minus 5 sir. yes sir. Minus 5. అదే ఇప్పుడు రేంజ్ కూడా అడిగాడు అనుకోండి, ఇక్కడ ఫైండ్ ద మాక్సిమం మినిమం వాల్యూస్ ఆఫ్
ఫస్ట్ వన్ మినిమం వాల్యూస్ అండ్ రేంజ్ ఆఫ్ అని కూడా అడిగాడు అనుకోండి. ఇప్పుడు ఏం రాస్తారంటే therefore the range of f of x x equals మనం ఏం చెప్పాం క్లోజ్డ్ ఇంటర్వల్ c మైనస్ స్క్వేర్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కామా c ప్లస్ స్క్వేర్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని చెప్పాం. అవునమ్మా? కాబట్టి దీని వాల్యూస్ ఏమొచ్చాయి? దట్ ఈక్వల్ -5 -5 కామా 5 సార్. అర్థమైందమ్మా? రెండో క్వశ్చన్ Yes, sir. అడగకపోతే రాయగలరు సార్. రెండో బిట్ ఏంటంటే కాస్ x ప్లస్ 5/3 అలాగే 2 ప్లస్ 2√2 ఇంటూ సైన్ x ప్లస్ 5/3 ఈక్వల్ టు 3. ఈ -3 ఇదమ్మ క్వశ్చన్. దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తాం అంటే f of x ఈక్వల్ టు cos x plus 5/3 plus 2 2 sin 2√2 sin x plus 5/3. -3. ఇప్పుడు కంపేరింగ్ విత్ a cos x plus b sin x plus c Yes. a ఈక్వల్ ఎంత? a equal to 1 sir. b ఎంత? 2√2 sir. c ఈక్వల్ ఎంత? -3 sir. ఇప్పుడు ఏం చేయాలి? మాక్సిమం వాల్యూ c plus root a square plus b square sir. sin కి cos కి సేమ్ ఫార్ములా సార్. ఏటమ్మా? sin కి cos కి సేమ్ ఫార్ములా ఉంది సార్. 2√2 whole square sir. అదే రాస్తున్నాం. Yes, sir. -3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 8 అవుతుందా? Yes sir. -3 plus √9 -3 plus 0 sir. 0 సార్. ఓకే. మినిమం వాల్యూ ఈక్వల్ టు c minus root a square plus b square. c మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే -3 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2√2 హోల్ స్క్వేర్ అంతే సార్. ఎంత అవుతుంది? 8 sir. Yes sir. -3 -3 -6 sir. అర్థమైందామా? Yes sir. దీన్ని బట్టి మనం ఇంకో ఫార్ములా కూడా చెప్పొచ్చు. ఏంటంటే ద మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ a cos x plus b sin x ఆర్ b cos x plus a sin x ఈజ్ ఏమని చెప్పొచ్చు? ఏమని చెప్పొచ్చు? c minus root a square plus b square is minimum value sir. c ప్లస్ 0 రాసితే రూట్ ఏ స్క్వేర్ మైనస్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ బి స్క్వేర్ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని చెప్పచ్చా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్పచ్చా? Yes sir. సార్ మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. రాసేయండి. రాసేటప్పుడు మాక్సిమం వాల్యూ కూడా ఏమవుతుంది? రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. మినిమం వాల్యూ ఏమవుతుంది? మైనస్ ఆఫ్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. రేంజ్ ఏమవుతుంది? మైనస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఓపెన్ ఇంటర్వల్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అర్థమైందా? Yes sir. ఆ విధంగానే చేసుకోవచ్చు. అది కూడా ఉత్కమైందా రాద్దాం చూడండి. థర్డ్ నోట్ ఇది అయిపోయిందిగా. Yes sir. Sir range రాయలేదు sir దీనికి. రేంజ్ రాయాలి. 0, -6. The range of f equal to ఏమవుతుంది? క్లోజ్డ్ ఇంటర్వల్ Closed interval 0, -6.
-6, 0. సార్ ఫస్ట్ వాల్యూ నుంచి పెద్ద వాల్యూ వెళ్ళగానే పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూ వెళ్తుంది. అయినా 0 అంటే ఏంటి? మాక్సిమం వాల్యూ. Yes, sir, yes. -6 అంటే ఏంటి? మినిమం వాల్యూ. కాబట్టి అలా Okay, sir. రాయాలి తప్ప ముందు -0 రాసిన తర్వాత -6 రాయకూడదు. బాబు అర్థమైందా? ఫస్ట్ ఎప్పుడు మినిమం వాల్యూ రాయాలి సార్. Yes, sir. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఎస్ సార్, ఫస్ట్ మినిమం వాల్యూ తర్వాత మాక్సిమం వాల్యూ. దీనికన్నా ముందు ఏం చేస్తారంటే ఒక ఫార్ములా కూడా రాసుకుంటారు. రేంజ్ ఆఫ్ f ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ c - root of a square plus b square. ఈ స్క్వేర్ కామా C c plus ప్లస్ b రూట్ square. ఏ స్క్వేర్ ప్లస్ కనిపిస్తుంది అది? ఎస్ సార్. ఎస్ సార్, రాసుకుంటాం సార్. The maximum and minimum values of ఏమవుతుంది? a cos x plus b sin x or a sin x plus b sin x, b cos x or ఏమవుతుంది? రూట్ Root a square మాక్సిమం plus b కాబట్టి square 8 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా మైనస్ రూట్ ఏ plus స్క్వేర్ root a ప్లస్ square plus b square respectively. అర్థమైందా? The range sir. of a sin x plus b cos x or a cos x plus b sin x is ఏమవుతుంది? క్లోజ్డ్ ఇంటర్వల్ మైనస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా ఏ స్క్వేర్ ప్లస్ బి. ఏమా ఇదమ్మా. తర్వాత కాంపోనెంట్ Yes, అండ్ sir. డివిడెండ్ రూల్ అని చెప్పుకుంటుంది. ఆ రూల్ చెప్పేస్తే మనం సంస్థలోకి వెళ్తాం. నెక్స్ట్ కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్. సార్ రేంజ్ లో ఫస్ట్ మినిమం రాసకన్నా మాక్సిమం రాయాలి కదా సార్? అంతే కదా మరి, ఇది మినిమమే కదా మైనస్ ఉంటుంది. ఎస్ సార్. కాంపోనెంట్ డివిడెండ్ రూల్, దీన్నే సిఎండి రూల్ అని కూడా అంటారు. మీకు సమ్స్లో ఉపయోగిస్తాయి. ఈ రూల్ ఉపయోగించే సమ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ బాబు చూడండి ఏంటంటే అది ఇఫ్ a by b equal to c by d then both sides 1 యాడ్ చేసుకోవచ్చండి. ఎస్ సార్. అవుతుందా? ఎస్ సార్, యాడ్ చేసుకోవచ్చు సార్. ఎస్ సార్. a by b equal to c by d then a by b plus 1 equal to c by d plus 1, దీని కాంపోనెంట్ అంటారండి. కాంపోనెంట్. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? a plus b by b equal to c plus d by d వస్తుంది. ఎస్ సార్. ఎస్ సార్ దీని వస్తుంది. కాంపోనెంట్ అంటారు. ఈక్వేషన్ 1 అనుకోండి. అయ్యో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ ఈసారి a by b equal to c by d then both sides -1 యాడ్ చేసుకోవచ్చా? a by b -1 equal to c by d -1 అని రాయొచ్చా? a minus b by b equal to c minus d by d, అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. దీన్ని డివిడెండ్ అంటారు. ఇది ఈక్వేషన్ 2 అనండి. దీన్ని డివిడెండ్ అంటారు. ఫార్ములా సార్ దానికి డివిడెండ్ కి. డివిడెండ్ అంటే ఇలాగ ఎప్పుడైనా రేషియో ఇచ్చి కనుక డివిడెండ్ అడిగాడంటే 2 రేషియోస్ ఈక్వల్ అని చెప్పి డివిడెండ్ అడిగాడంటే
మనం 1 సబ్ట్రాక్ట్ చేసుకుని చేసుకోవచ్చు, లేదంటే ఇలా రాసుకున్నా మనం సరిపోద్ది. అంటే డినామినేటర్ ని సబ్ట్రాక్ట్ చేసి బోత్ సైడ్స్ రేషియో తీసుకోవడం. ఇప్పుడు 1/2 చేయండి. 1/2 implies a plus b by a minus b equal to c plus d by c minus d అవుతుంది. అంతేనా? అంతే సార్. Yes, sir. మీరు పక్కన రాసుకుని బ్రాకెట్ లో కింద రాస్తున్నాను. కాంపోనెంట్ డివిడెండ్ రూల్ అంటారంట. ఎస్ సార్. ఇది ఎవరో చెప్పరు, నేనేమో చెప్పాను కానీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి కండిషన్ చాలు. ఓకే సార్. అంటే సింపుల్ గా నేను కాంపోనెంట్ అంటే మీరు ఏం చెప్పాలి? a by b, if a by b equal to c by d, then a plus b by b equal to c plus d by d. అది కాంపోనెంట్. అదే if a by b equal to c by d, then a minus b by b equal to c minus d by d. ఇది డివిడెండ్. కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ ఏంటి? ఏం చెప్పాలంటే మీరు if a by b equal to c by d, then a plus b by a minus b equal to c plus d by c minus d అని చెప్పాలి. అర్థమైందా? మా అర్థమైందా? ఎస్ సార్. రేపు అడుగుతాను అర్థమైంది సార్. చెప్పండి. ఏమా నెక్స్ట్ ఈసారి ఎక్సైజ్ లోకి వెళ్ళిపోతాం చూడండి. ఈ ఎక్సైజ్ పెద్ద, తర్వాత పెద్ద. సరే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడగానే మీకు ఏమైనా గుర్తొస్తుంది? ఎక్సైజ్ 6. ఎస్ సార్. వాడు సింప్లిఫై ది ఫాలోయింగ్ అన్నాడు. ఫస్ట్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ లో సార్ సార్ కాస్ ఏ మైనస్ బి సార్ ఫార్ములా. కాస్ ఏ మైనస్ అంటే అక్కడ ఎంత అవుతుంది? కాస్ 100 మైనస్ 40 డిగ్రీ సార్. కాస్ 60 ఎంత? కాస్ 60 సార్. ఎస్ సార్. 3/2. ఎంత? 1/2 సార్. 1/2 సార్. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. సైన్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, మిగిలి గుర్తుంటాయి. అన్ని గుర్తుపెట్టుకుంటే అన్ని మర్చిపోతారు. అది చూసుకోండి. ఎస్ సార్. 1/2 సార్. కన్ఫ్యూజన్ వస్తుంది సార్. We know that cos A cos B సరే డివిడెండ్ రూల్ కి వాటికి ఎగ్జాంపుల్ చెప్తారా సార్? కంటే cos A minus B అమ్మా డివిడెండ్ రూల్ కాంపోనెంట్ రూల్ కి అక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఆడు ఇచ్చింది తీసుకోండి. నౌ cos 100 degrees cos 40 degrees plus sin 100 into sin 40 సార్. cos 100 minus ఇదేంటిది? ఇన్వర్సలేషన్ 40 degrees చూడండి. ఇప్పుడు చూడగానే ఇది cos A cos B plus sin A sin B cos A minus B కాబట్టి 100 minus 40 degrees అంటే ఇది ఏమో వస్తుంది? cos 60 degrees వస్తుంది. cos 60 సార్. 1/2 సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ చూడగానే మీకు ఏమైనా ఫామ్ కనిపిస్తుందా? రెండో క్వశ్చన్ కాట్ cot A cot B minus 1 by cot B plus cot A. కాట్ ఏ ప్లస్ బి సార్. cot A plus 1 సార్ కింద చూడండి. అలా మీకు చూడగానే క్వశ్చన్ ఏదైనా ఫార్ములా గుర్తొస్తే నీకు ఆన్సర్ వస్తున్నట్టండి మీకు. ఎస్ సార్. చూడండి. We know that cot A cot B minus 1 by cot B plus cot A equal to cot A plus B. Now cot చెప్పండి. cot 55 degrees cot 35 degrees minus 1 by cot cot 55 plus cot 35. cot 35 సార్. మరి B plus A ఫార్ములా లేదు కదా సార్? ఇది A plus B అయినా B plus A అయినా ఒకటే కదా ఇది. ఎస్ సార్. yes sir. is equal to cot 55 cot plus 55 plus 35 సార్. cot 90 సార్. అంత cot 90 ఎంత? 0 సార్. 0
థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ మీకు ఏమైనా ఫార్ములా గుర్తొస్తుందా? ఫార్ములా tan a plus b into tan a minus b సార్. అంటే ఎంత అవుతుంది? ఆ. అవుతుందా? 1 సార్. కాదు. ఎస్ సార్. సార్ జనరల్ గా అయితే 1 అవ్వదు, కానీ ఇక్కడ మాత్రం 1 అవుతుంది. కారణం ఏంటంటే చెప్తాను చూడండి. ఫార్ములా రాయాలి అక్కర్లేదు కదా, tan a plus b tan a minus b బాబు. అక్కర్లేదు సార్. అయితే ఇంక we know that అని రాయట్లేదు నేను. ఇప్పుడు చూడండి, tan pi by 4 plus theta into tan pi by 4 minus theta. tan pi by 4 plus theta అంటే tan 45 plus theta. 45 plus theta into 45 minus theta. tan 45 minus theta. tan pi by 4 plus theta అంటే tan pi by 4 plus tan theta by 1 minus tan pi by 4 into tan theta. అంతేనా? ఎస్ సార్. తర్వాత tan pi by 4 minus theta అంటే ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదమ్మా, ఇక్కడ రాస్తాను చూడండి. tan pi by 4 plus tan theta by 1 minus tan pi by 4 into tan theta. సార్ tan a plus b ఫార్ములా రాస్తారా సార్? ఓకే సార్. అది అంతే కదా మరి. tan pi by 4 minus tan theta by 1 minus tan pi by 4 into tan theta. ఏమా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఎస్ సార్. tan pi by 4 అంటే 1 plus tan theta by 1 minus tan theta వస్తుంది. 1 minus ఎస్ సార్ వస్తుంది సార్. 1 plus tan theta by 1 minus tan theta. అందరికీ అర్థమైందే? మళ్ళీ కింద కూడా tan pi by 4 కదా సార్. Yes, 1 sir. into tan theta అంటే tan theta కాబట్టి 1 plus tan theta by 1 minus tan theta. అవును, ఇదేం వస్తుంది? 1 minus tan theta by 1 plus tan theta అని వస్తుంది. రెండు క్యాన్సిల్ అయిపోయి 1 అయిపోతాయి. అవును సార్, అయిపోతుంది సార్. అదమ్మా విషయం. తర్వాత మీరు రాసేటప్పుడు చూసుకోండి, ఇక్కడ ప్లస్ వస్తుంది ఏ బాబు. అది దాన్ని బట్టి మనం tan pi by 4 అంటే 1 కాబట్టి దట్ ఈక్వల్ టు 1 plus tan theta by 1 minus tan theta into తర్వాత ఏమొస్తుంది? 1 minus tan theta by 1 minus tan theta by 1 plus tan theta. మీకు అర్థమైందా? ఇక్కడ tan pi by 4 అంటే 1 Yes, sir. కాబట్టి 1 into అర్థమైంది, tan sir. theta కాబట్టి tan theta అని రాసేస్తాను. 1 అలా into రాయనా tan లేకపోతే 1 one- into tan theta అని రాయని? అక్కర్లేదు సార్, అర్థమైంది సార్ డైరెక్ట్ గా. మిగిలిన మాట్లాడలేదు. 1 plus tan theta that equal to 1. నెక్స్ట్ ఈసారి tan 75 plus cot 75 degrees అన్నాడు. ఇప్పుడు మనకి ఇందాక చదువుకున్న వాల్యూ ఉపయోగపడుతుందంటారా? ఇప్పుడు ఎస్ సార్. tan 75 degrees plus cot 75 degrees అన్నాడు. tan 75 అంటే ఎంత? 2 plus 2 root 3. plus root 3 సార్. cot 75 అంటే ఎంత? 2 minus 2 minus root 3 సార్. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ తర్వాత సైన్ ఏమైనా సైన్ కాదు, కాదు సార్, అవ్వదు సార్. sin a cos b minus cos a sin b ఫార్ములాలో ఉంది సార్. యాంగిల్ లేవు కదా సేమ్. sin a cos b cos a sin b అంటే అక్కడ ab యాంగిల్ ఈ యాంగిల్స్ వేరు ఉన్నాయి సార్. ఎస్ సార్. ఎస్ సార్. లేవు. యాంగిల్స్ డిఫరెంట్ ఉన్నాయి సార్. చూడండి ఒకసారి. sin 1140 degrees cos 390 degrees minus cos 780 degrees sin 750 degrees. ఇప్పుడు నేను ఫార్ములా వచ్చేలా రాస్తానమ్మా, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ 780 degrees అంటే దీన్ని మనం 720 కాకుండా 720 అయితే 40 అవుతుంది. ఇక్కడ 40 రావాలి, ఇక్కడ 40 రావాలి. ఎలా చేద్దాం? ఇదేమో 750ని 720 plus 30 కింద రాసుకోవచ్చండి. ఎస్ సార్ రాసుకోవచ్చు. అలాగే 390ని 360 plus 30 కింద రాసుకోవచ్చండి. ప్లస్ 30 కింద రాసుకోవచ్చు రాసుకోవచ్చు సార్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది 720 plus 40 కింద రాసుకోవచ్చే. ఎస్ సార్, 720 ఎస్ సార్. 720 plus 720 plus 720 ప్లస్ 60 సార్. 60 సార్. అలాగే ఇది ఏం చేయొచ్చు? 1080 plus 60 కింద రాసుకోవచ్చే. ఎస్ సార్. ఎస్ సార్. చూడండి, sin 1080 plus 60 degrees
into cos 360 degrees plus 30 degrees minus cos 720 degrees plus 60 degrees into sin 720 plus 30 degrees. అర్థమైందమ్మా? ఎస్ సార్ అర్థమైంది సార్. ఇప్పుడు చూడండి, sin 1080 అంటే ఏంటి? 3π కదా, yes sir 3 సార్ 3 5 into plus 180 16 degrees రాజు 3 into 180 60 degrees cos 360 degrees plus 30 degrees. sir 3 into సార్ 360 1080 అంటే 180 ఎలా అవుతుంది సార్? 3 into Sorry, sir 3 into 360 360 sir 3 into 360 కదా సార్? 360 వెరీ గుడ్. అలాగే 360 degrees plus 60 degrees yes sir sin 360 degrees 2 into 360 degrees plus 30 plus 30 degrees. ఎస్ సార్. ఇప్పుడు చూడండి ఒకసారి, దీన్ని ఎలా రాయొచ్చు? sin 360 sin plus 60 సార్. 360 plus cos 360 plus 30 cos 360 plus 30 కింద రాయండి, yes sir minus మైనస్ cos cos 360 plus 60 కింద రాయండి, sin 360 plus 30 కింద రాయండి. బాబు yes sir ఇప్పుడు sin 360 plus 60 sin 60 sin degrees 60 sir sin 60 సార్. cos 360 plus cos 30 60 cos సార్. 30 cos sir. 30 సార్. cos 30 cos 60 degrees minus cos 60 minus minus cos 360 plus 60 sir cos 60 degrees sin sin 30. 360 sin plus 30 30. sir చూడగానే sin a cos b minus cos a sin b ఫార్ములా ఉందా? yes sir సార్ ఉంది సార్. ఏంటి ఫార్ములా? సో sin sin a sin minus 60 2 sir minus 30 సార్. బాబు జస్వంత్ నువ్వు ఆలోచించి మాట్లాడాలి, ఏమవుతుంది మాట్లాడేది కాదు. sin a cos b minus cos a sin b అంటే sin a minus b. sin 60 minus 30 సార్. నువ్వు కూడా అలాగే చెప్తున్నావే. సార్ అంతే కదా సార్? sin a minus b కదా సార్? మరి అదే కరెక్టే, మరి మాట్లాడే జస్వంత్. మరి sir sin a minus b కదా sir నేను అన్నాను. నువ్వు అదే అన్నావు, కాన్ఫిడెంట్ గా చెప్పాలి. అర్థమైందా? Okay, ఎలా sir. అనగానే ఆగిపోకూడదు బాబు జస్వంత్. yes sir yes sir sin a cos b minus cos a sin b అంటే sin a minus b కదా, sin Yes, 60 minus sir. 30 sin 30 sir sin 1 by 2 30 సార్. 1/2 sir yes sir అర్థమైందా మీకు? అర్థమైంది sir Yes, sir. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్రెస్ అట. ఏ ఎక్స్ప్రెస్ అని అడగండి, ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు అంతే. yes sir ఫస్ట్ది Yes, sir. యాజ్ ఏ సైన్ ఆఫ్ అన్ యాంగిల్ అంటున్నాడు, సైన్ లో రాయమంటున్నాడు. అది వాడు ఇచ్చిన వాల్యూని చూడండి ఒకసారి. √3 yes sir into cos 25 degrees sin e అంటే ఏంటి సార్? ఇక్కడ కూడా sin అమ్మా? e అని ఉంది సార్. ఏంటి? sin e అని ఉంది సార్. sin e అంటున్నారు ఏంటి సార్ ఇక్కడ? సైన్ అంటే కరెక్ట్, కాస్ అంటే కొసైన్ కదా, COSINE కొసైన్. మనం ఏం చేస్తామంటే సింపుల్ గా సైన్ SIN అని, కొసైన్ ఏమో కాస్ అని అలా పలుకుతాం. ఓకే సార్ ఏదైనా ఒకటేనా సార్? రెండో ఒకటే, /2 ఈక్వల్ టు ఇది స్ప్లిట్ చేయండి. ఎలా అంటే దీన్ని ఇలా రాయచ్చా, √3/2 ఇంటూ cos 25 degrees ప్లస్ 1/2 ఇంటూ ప్లస్ 1/2 sin into 25 degrees. అలా రాయచ్చా? రైట్ సార్. రైట్ సార్. నేను ఒకవేళ ఇది కాసుల్లో ఇది సైన్ లో రాశాను అనుకోండి, యాంగిల్ ఎందులో వస్తుంది? కాసులో వస్తుందా సైన్ లో వస్తుందా? సార్ ఇక్కడ √3/2 ని cos 30 కింద, ఇక్కడ 1/2 ని sin 30 కింద రాస్తే నాకు కాసులో కాసులో వస్తుంది సార్. వస్తుంది. కాసులో కాసులో వస్తుంది. ఏమడిగాడు? sin లో సార్. అంటే sin లో అడిగాడు. 1/2 sin 25 రిటర్న్ షిఫ్ట్ చేయొచ్చు కదా సార్? షిఫ్ట్ చేయడం కాదు, ఈ √3/2 ని సైన్ లో ఎలా రాయొచ్చు? sin లో అయితే ఎస్ సార్. sin sin 60 degrees సార్. cos 25 degrees ప్లస్ cos 60 degrees ప్లస్ cos 60 degrees సార్. సార్ 1/2 సైన్ లో రాయాలంటే ఒకసారి వినండి, sin ఫార్ములా యూజ్ చేయాలి సార్. ఒకసారి ఆగండి. సైన్ కాసు రాయాలి కదా, అందువల్ల దీని కాసులో సైన్ లో రాశాను, దీని కాసులో రాశాను. అర్థమైందా? ఓకే సార్ సార్ ఇప్పుడు ఏ ఫామ్ లో ఉంది? sin a cos b Sin- cos a sin b. sin sin a plus b సార్. sin a plus b సార్. sin 60 plus ఎంత 25. అవుతుంది? sin 60 plus 25 సార్. అంటే ఎంత అవుతుంది? sin 85 సార్. sin 85 సార్. ఇచ్చాడండి వాల్యూ ఉండదు కదా సార్? వాల్యూ చూడండి. సార్
ఎస్ సార్ ఇచ్చాడు సార్ sin 85 degrees. కాస్ థీటా మైనస్ సైన్ థీటా రెండు బిట్ ఏమంటున్నాడు చూడండి. కాస్ థీటా మైనస్ సైన్ థీటాని ఎందులో రాయమంటున్నాడు? కొసైన్ లో రాయమంటున్నాడు, అంటే కాసుల్లో రాయమంటున్నాడు. కాసుల్లో రాయాలి. ఒకసారి చూడండి. దట్ ఈక్వల్ టు నేను ఇక్కడ ఏం చేస్తానంటే √2 మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. √2 ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా బై √2 అని రాసుకోవచ్చా? ఎస్ సార్ రాసుకోవచ్చు సార్. ఇప్పుడు ఇది చేస్తాను. √2 ఇంటూ 1/√2 ఇంటూ కాస్ థీటా మైనస్ 1/√2 ఇంటూ సైన్ థీటా. ఇప్పుడు వాడు కాసుల్లో రాయమన్నాడు కాబట్టి ఈ రెండు కాసుల్లో ఉండాలి, ఈ రెండు సైన్ లో ఉండాలి. కాబట్టి దీని కాస్ 45 అని రాస్తాను, దీని సైన్ 45 అని రాస్తాను. అర్థమైందా? కాస్ థీటా కాస్ π/4 మైనస్ సైన్ థీటా సైన్ π/4. √2 ఇంటూ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. cos a minus cos a plus b sir. కాదు, జస్ట్ వన్ దాన్ని తప్పులే. a plus b sir, a plus b sir. ఎస్ సార్. థీటా ప్లస్ π/4 ఇచ్చాడండి. ఎస్ సార్ ఇచ్చాడు సార్. Yes sir. మూడో బిట్ చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ? tan theta tan alpha రాయనాడు బాబు. Yes sir. if sin theta plus alpha equal to cos theta plus alpha అని ఇచ్చాడు. ఏమా? Yes sir. ఎస్ సార్. tan theta ని tan alpha లో రాయమన్నాడు. ఏమా? చూడండి ఒకసారి. ఎస్ సార్. ఈవెన్ sin theta plus alpha equal to cos theta plus alpha. అంతేనా? Yes sir. ఎస్ సార్. ఇప్పుడు ఇదిలా డివైడ్ చేయండి. sin theta plus alpha by cos theta plus alpha equal to 1 అవుతుందా? ఎస్ సార్. ఇది tan theta plus alpha equal to ఈ 1 and tan π/4 అని రాసుకోవచ్చా? Right sir. ఎస్ సార్ రైట్ సార్. ఇప్పుడు చూడండి, లేదంటే ఒక పని చేయండి. ఇది tan theta plus 1 theta plus alpha equal to 1 అంటే tan π/4 అయింది. ఇప్పుడు చూడండి, దీని నుండి tan క్యాన్సిల్ అయిపోతే theta plus alpha equal to π/4 అవుతుందండి. అవుతుంది ఎస్ సార్ అవుతుంది సార్. ఇప్పుడు theta equal to π/4 మైనస్ ఆల్ఫా రాయండి. ఇప్పుడు ఈసారి tan అప్లై చేయండి బోత్ సైడ్స్. ఎందుకంటే tan theta ఆల్ఫాలో ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. Yes sir. అవును సార్. tan on both sides we get అప్పుడు ఏమని వస్తుంది? tan theta is equal to tan π/4 minus alpha sir. ఆల్ఫా సార్. అంటే tan theta equal to tan a minus b అంటే tan a minus tan b by 1 plus tan a tan b కాబట్టి tan π/4 minus tan alpha by 1 plus tan π/4 into tan alpha అవుతుంది. ఓకేనా? ఎస్ సార్ అంతే సార్. ఇప్పుడు tan theta equal to tan π/4 అంటే 1 minus tan alpha by 1 minus tan 1 alpha plus by 1 plus 1 tan tan alpha. alpha అంటే 1 minus tan alpha by 1 plus tan alpha అవుతుందండి. ఎస్ సార్ అవుతుంది సార్. Yes sir. అంతే ఆన్సర్ ఇచ్చాడే. Yes sir ఇచ్చాడు సార్. క్యాన్సిల్ అవుతుంది సార్ ఇది. వాడు క్వశ్చన్ ఏమంటున్నాడు? if tan theta is equal to cos 11 plus sin 11 by cos 11 minus sin 11 and theta is in third quadrant, find theta. ఇప్పుడు చూడండి ఒకసారి, అంటే ఇప్పుడు tan theta equal to సంథింగ్ అని ఇచ్చాడు కాబట్టి ఆ సంథింగ్ నేను ఎందులో మార్చుకోవాలి? tan లో మార్చుకోవాలా? మార్చాలి సార్. చూడండి ఒకసారి వినండి జాగ్రత్తగా. గివెన్ tan theta equal to cos 11 degrees plus sin 11 degrees by cos 11 degrees minus sin 11 degrees that equal to. ఇప్పుడు నేను tan లో మార్చాలంటే మీకు తెలుసున్నది, మీరు ఏమైనా చేయగలను అనుకున్నది, లేదా మీకు వచ్చిన ఆలోచన ప్రకారం ఏం చేయాలో చెప్పండి. రైట్ సైడ్ మరి tan లో మార్చాలి. సార్ వస్తుంది సార్. cos 11 degrees కామన్ తీస్తే 1 plus sin 11 by cos 11 అవుతుందా? yes sir వస్తుంది సార్. అలాగే డినామినేటర్ లో cos 11 degrees కామన్ తీస్తే 1 minus sin 11 by Yes sir. ఎస్ సార్ వస్తుంది సార్. ఇప్పుడు cos క్యాన్సిల్ అయిపోతే 1 plus tan 11 degrees by 1 minus tan 11. Yes sir. చూడండి ఒకసారి, ఈ 1 నేను tan 45 degrees plus tan 11 degrees by
1 మైనస్ దీన్ని 1 ఇంటూ అని రాసుకోవచ్చు కదా. ఎస్ సార్. కాబట్టి 1 Yes, sir, మైనస్ right, tan sir. అంటే 45 డిగ్రీస్ ఇంటూ 45. tan 11 డిగ్రీస్ కింద రాశాను. ఇదే ఫామ్ లో ఉంది. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b అంటే tan a ప్లస్ b కాబట్టి tan 45 డిగ్రీస్ ప్లస్ 11 డిగ్రీస్ Tan అంటే tan 56 డిగ్రీస్ tan అవుతుందండి. 56 degrees. అవునా? Yes sir. Yes sir. ఇప్పుడు Okay. tan క్యాన్సిల్ అయిపోతే theta Theta is equal equal to to 56 degrees sir. అయితే వాడు ఏమి ఇచ్చాడు? సిన్స్ థర్డ్ క్వాడ్రంట్ అన్నాడు సార్, అంటే పాజిటివ్ కదా సార్. theta is in the third quadrant. సో The third theta is quadrant. positive సార్. పాజిటివ్ నెగిటివ్ అని కాదు, థర్డ్ క్వాడ్రంట్. మరి సార్ దట్ ఈస్ theta ఈక్వల్ టు థర్డ్ క్వాడ్రంట్ లో ఉండాలంటే 180 కలుపుకోండి దీన్ని. 180 180 plus plus 56 సార్. 56 236 236. ఆన్సర్ ఇచ్చాడండి. ఇచ్చేది సార్.